ఆసక్తికరమైనటువంటి అంశం. చాలా పెద్ద చర్చకు దారితీసే విషయం కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో ఆయన నిత్యం వివిధ అంశాల మీద స్పందించేటువంటి వాల్ ఇది. ఇక్కడి నుంచి ఆయన బంగ్లాదేశ్లో ఏదో జరిగిందని, పాకిస్తాన్లో ఇంకేదో అయిపోతుందని, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఏదో జరుగుతుందని స్పందిస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ అకౌంట్లో మనం చూస్తే నిన్న ఆయన ఎటువంటి పోస్టు చేసినటువంటి ఆనవాళ్లు లేవు. మొన్న ఆయన ఒక పోస్ట్ చేశారు, ఈటీవీ మీ టీవీ అంటూ. ఈటీవీకి 30 years పూర్తయినటువంటి సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారు. దానికి ముందు పోస్ట్ చూస్తే నందమూరి బాలకృష్ణకి లండన్లో అవార్డు వచ్చింది అనేటువంటి పేరుతో అక్కడ కూడా అభినందనలు తెలియజేశారు. అంటే బాలకృష్ణకి అభినందనలు తెలియజేసేదానికి ఆయనకి అవకాశం ఉంది. అదేవిధంగా ఈటీవీ 30 వసంతాల వేడుకకు సంబంధించి శుభాకాంక్షలు చెప్పడానికి ఆయనకి తీరికుంది. కానీ నిన్న రాష్ట్రమంతా, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశమంతా వేడుకగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలకు కనీసం శుభాకాంక్షలు చెప్పిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకని ఆయన చెప్పాలి అంటే, ఆయన వాస్తవానికి ఆయన ఎవరు అడగరు, కానీ ఆయనే తన ఒక అన్అపాలజెటిక్ సనాతనం చెప్పుకున్నారు. సనాతనవాది అని చెప్పినప్పుడు, హిందూ ధర్మ పరిరక్షకుడిగా తనను తాను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, హిందువులంతా ఎంతో ఉత్సాహంగా సమైక్యతకు నిదర్శనంగా చాటుకునే వినాయక చవితి ఉత్సవాల గురించి ఒక్క పోస్ట్ కూడా చేసినటువంటి ఆనవాళ్ళు లేకపోవడం చర్చించాల్సినటువంటి అంశం. ఆయన చెప్పుకోరు, లేదంటే ఆయనకి దీనికి సంబంధం లేదు అనుకుంటే అది వేరు. కానీ ఆయనే చెప్పుకున్నారు. తనొక అన్అపాలజెటిక్ సనాతనం చెప్పుకున్నప్పుడు, హిందూ ధర్మ పరిరక్షకుడిగా తనను తాను చిత్రీకరించుకునే దిశలో సాగుతున్నప్పుడు, వినాయక చవితి ఉత్సవాలకు తను పాల్గొంటూ తాను జరుపుకున్నటువంటి వ్రతానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేయడం ఒక భాగం. ఒకవేళ ఆయన తీరిక లేదు, రిలీజ్ చేయలేకపోయారు, లేదంటే వ్రతం పూనుకోలేకపోయారు అంటే అది ఒక వేరే అంశం. కానీ ఎక్స్లో అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి, పండగ పూట రాష్ట్ర ప్రజలకి, తన పార్టీ శ్రేణులకి అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి ఆయనకి ఏ వడ్డొచ్చింది? ఈటీవీ 30 ఏళ్ల పండగకి శుభాకాంక్షలు చెప్పడానికి తీరుకున్నటువంటి నాయకుడికి వినాయక చవితి ఉత్సవాలకి ప్రజలందరికీ ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేకపోయారు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఉదయిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా. పవన్ కళ్యాణ్ అందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు. పలానా వాళ్ళు అది చేయలేదు, పలానా వాళ్ళు ఇక్కడికి రాలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విపక్షాన్ని నిందిస్తోంది, అది చేయలేదు, ఇది చేయలేదు అనేటట్టుగా. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏం చేశారు? ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయారు చెప్పాలి కదా అందరికీ. నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ నుంచి చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొనే దానికోసం వైజాగ్ చేరుకున్నారు. ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేకపోయారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇది చాలామంది నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని అడిగే వరకు వచ్చేసింది.